కార్తీక మాసంలో కార్తీక పురాణం యొక్క రెండో అధ్యాయం అంటే సోమవారం వ్రతం మహిమ. ఈ సోమవారం వ్రత మహిమకు ఇంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందో తెలుసా? అయితే ఈ రీల్ మీకోసమే, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. స్లో ఓమీత్య కాక్షరం బ్రహ్మ వ్యవహరంతి త్రియశిష్కః తసేత్మ తారరత్మనే మేధ దక్షిణ మూర్తాయై నమః. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసం నందు ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేసేతిని. కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత గలదు. కానీ సోమవార వ్రత విధానము, దాని మహిమను గురించి వివరిస్తాను. సావధానుడివై ఆలకించము. కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని రోజంతయు ఉపవాసం ఉండి నది స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసిన తర్వాతే భుజించవలెను. ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగారణ చేసి పురాణ పఠన మోనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్థానం ఆచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చెయ్యవలను. అట్లు చెయ్యులేని వారు కనీసం 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలెను. ఉండగలిగిన వారు సోమవారము నాడు 2 పూట్ల భోజనం గాని ఏ విధమైన ఫలహారము గాని తీసుకోకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమునందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నందును. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియబరుస్తాను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవారం ఫలముచే కుక్క కైలాసముందుట పూర్వకాలము కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండేవాడు. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుగా మిత్రశర్మ యను సద బ్రాహ్మణ యువకునికిచ్చి పెండ్లి చేశాను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగిన వాడు, నిత్య సత్యవాది, నిరంతర భగవాన్ నామస్మరణ చెయ్యువాడును. ఎగటచే లోకులెల్ల వారిని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొని ఉండేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుణ్ణి భార్యయగు నిష్ఠూరి యువన గర్వముతో కన్ను మిన్నుగాక పెద్దలను దూషించుట, అత్తమామలను భర్తను తిట్టుచ గొట్టుచు రక్కుచు పరాయ పురుషు స్వాగత్యము కలదై వ్యభిచారినై తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అపదృష్టి తెచ్చుతుందని అత్తామామలు ఆమెను